Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. పవన్ కళ్యాణ్కు ఏమైంది? జనసేన నేతలు కార్యకర్తల్లో ఒకటే ఆందోళన. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆసుపత్రిలో చేరారనేటువంటి వార్త పవన్ కళ్యాణ్ అభిమానులు జనసేన కార్యకర్తల్లో ఆందోళన కారణమైంది. శుక్రవారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు పవన్ కళ్యాణ్. వెనువెంటనే అధికారులు ఆసుపత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో వైద్యుల సూచనలతో పవన్కు శస్త్రచికిత్స చేశారనేటువంటి సమాచారం. కొన్ని నెలలుగా అనారోగ్యంతో పవన్ కళ్యాణ్ ఇబ్బంది పడుతున్నట్లుగా కూడా అధికారులు చెప్తూ ఉన్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, పవన్ కళ్యాణ్కు ఏమైంది? ఒకటే ఆందోళన కార్యకర్తలు నేతలలో. డాక్టర్లు ఏమైనా హెల్త్ బులెటిన్ విడుదల చేశారా? శస్త్రచికిత్స జరిగింది అని అంటే తీవ్రత ఎక్కువగా ఉంది అనేటువంటి ఒక ఆందోళనలో కూడా పవన్ కళ్యాణ్ అభిమానులు ఉన్నటువంటి పరిస్థితి. అప్డేట్ చేయండి. ఎస్ మురళి, గత దాదాపుగా 2 ఏళ్ల నుంచి కూడా పవన్ కళ్యాణ్ ముఖ్యంగా ఈ వెన్నునొప్పి సమస్యతో పాటుగా మరికొన్ని ఆరోగ్య సమస్యలతో కూడా ఇబ్బంది పడుతున్నట్టుగా ప్రచారం అయితే జరుగుతుంది. అయితే ఆయనకి ఏమైంది ఏంటనే దాని మీద ఒక స్పష్టత అయితే లేదు, కానీ దీనికి సంబంధించి అటు సోషల్ మీడియాలో కానీ లేదా ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ ఏదో ఒక వార్తలు అయితే రావడం జరుగుతుంది. అయితే తాజాగా శుక్రవారం అధికారిక కార్యక్రమాల్లో ఉన్న సందర్భంగా ఆయనకు అకస్మాత్తుగా కొంత అనారోగ్యం కలగటం, ఆ తర్వాత వెంటనే ఆ కార్యక్రమాన్ని కూడా పవన్ కళ్యాణ్ రద్దు చేసుకోవడం, వెంటనే వైద్యులను సంప్రదించడం, ఆ తర్వాత ఎంఆర్ఐ పరీక్షలు నిర్వహించడం, ఇవన్నీ కూడా జరిగినాయి. అయితే ఆ పరీక్షల తర్వాత పవన్ కళ్యాణ్ కు సర్జరీ చేయాలి, పవన్ కళ్యాణ్ కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది, ఈ సర్జరీ అత్యవసరం అని చెప్పడంతో వెంటనే ఇక మొత్తం అధికారిక కార్యక్రమాలన్నింటినీ కూడా నిన్న ఈ రోజు అలాగే తర్వాత 10 రోజుల వరకు కూడా ఎటువంటి కార్యక్రమాలు పెట్టుకోకుండా పవన్ కళ్యాణ్ వెంటనే ఆపరేషన్ చేయించుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే సర్జరీ సక్సెస్ అయింది, కానీ ఆయన కోలుకోవడానికి 7 నుంచి 10 రోజులు పట్టేటువంటి అవకాశం ఉంది. ఈ 10 రోజుల పాటు ఆయన ఎటువంటి కార్యక్రమాల్లో కూడా పాల్గొనకూడదు అనేది అయితే ఇప్పుడు చెప్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ఆరోగ్యానికి ఎటువంటి ఇబ్బంది లేదు. అయితే ఆయనకు ఉన్నటువంటి సమస్య ఏంటి అనే దానికి సంబంధించి మాత్రం ఇంకా మనకి స్పష్టత అయితే రాలేదు. అంటే ఇమీడియట్గా హాస్పిటల్కి తీసుకెళ్ళడం, డాక్టర్లు ఇమీడియట్గా సర్జరీకి ప్రిఫర్ చేశారు అని అంటే ఏదో సీరియస్గా ఉంది పవన్ కళ్యాణ్కి అనేటువంటి మాట. అలాగే ప్రభుత్వం నుంచి అధికారికంగా ఎందుకు ఒక ప్రకటన కూడా వెలువడలేదు అనేటువంటి మాట. శస్త్రచికిత్స అనుకున్నప్పుడే ప్రభుత్వం నుంచి ఇమీడియట్గా కూడా ఒక ప్రకటన అయితే బయటకు వచ్చేది కదా అనేటువంటి మాట. అదే ఆందోళన పర్టికులర్గా జనసేన నేతలు పవన్ కళ్యాణ్ అభిమానుల్లో ఉంది. దానికి సంబంధించి ఒక క్లారిటీ. అయితే దానికి సంబంధించి ప్రస్తుతానికైతే ఎటువంటి మంత్రి నారా లోకేష్ కూడా పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలన్నారు. ఇందాక వార్త బయటకు వచ్చే వరకు కూడా పవన్ కళ్యాణ్ రాజకీయ కార్యదర్శి ఎవరైతే ఉన్నారో హరిప్రసాద్, అతను బయట పెట్టే వరకు కూడా దీనికి సంబంధించి ఎటువంటి సమాచారం బయటికి రాలేదు. అయితే ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ కి ఎటువంటి ఇబ్బంది లేదు. అయితే అటు ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా పవన్ కళ్యాణ్ తో ఫోన్ లో మాట్లాడారు. అదేవిధంగా ఇటు జనసేన పార్టీకి సంబంధించిన నాదెండ్ల మనోహర్ గానీ లేదంటే కందులు దుర్గేష్ వీళ్ళు ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో టచ్ లోనే ఉన్నారు. ప్రస్తుతానికైతే ఆయన ఆరోగ్యానికి ఎటువంటి ఇబ్బంది లేదనేది తెలుస్తుంది. దీనికి సంబంధించి అటు జనసేన పార్టీ శ్రేణులు ఎటువంటి కంగారు లేకుండా ఉండటానికే హరిప్రసాద్ ద్వారా ఒక లేఖను విడుదల చేయించారు, అధికారిక ప్రకటనను విడుదల చేయించినట్టుగా కూడా తెలుస్తోంది. అంటే గత కొన్ని రోజులు అంటే ఒక సంవత్సరం నుంచి కూడా ఏదో ఒక జ్వరంతో కావచ్చు, లేకపోతే ఏదో ఒక అనారోగ్యంతోనే పవన్ కళ్యాణ్ బాధపడుతున్నారు. ఎందుకు ఈ విధంగా అనేది కూడా ఒకంత ఆందోళన వ్యక్తమవుతోంది కదా. గతంలో చంద్రబాబు కూడా నేరుగా పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళి పరామర్శించినటువంటి పరిస్థితి ఉంది ఆరోగ్య సమస్యకు సంబంధించి. అయితే పవన్ కళ్యాణ్ కి సంబంధించి కొంత ఫిట్నెస్ సమస్యలు ఉన్నాయి అనే మాట మనకి ఎప్పటి నుంచో వినపడుతుంది. కొంత ఆయన అంటే వెన్నునొప్పి ప్రధానంగా ఆయనకు నడిచే విషయంలో కానీ ఎక్కువగా నిలబడలేకపోవడం, అదేవిధంగా ఇబ్బందులు ఉండటం, అంటే ఫిట్నెస్ సమస్యలు ఉన్నాయి అనే మాట కూడా కొంత వినపడుతుంది. అయితే సినిమాల్లో గతంలో చేసినటువంటి కొన్ని స్టంట్స్ కారణంగా ఆయనకు నడుము నొప్పి వచ్చింది అనేది, అలాగే ఈ మార్షల్ ఆర్ట్స్ శిక్షణ లో ఉన్నప్పుడే కొంత ఆయన ఇబ్బంది పడుతున్నారు అనే దానికి సంబంధించి కూడా వార్తలు వచ్చినటువంటి పరిస్థితి. అయితే అప్పట్లో ఏదైతే కల్తీ లడ్డు వ్యవహారం జరిగిందో ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తిరుమల వెళ్ళారు. ఆ తిరుమల వెళ్ళినటువంటి సమయంలో చోటు చేసుకున్నటువంటి అంటే ఆయన కొంత మెట్ల మార్గంలో వెళ్ళినప్పుడు ఆయన ఇబ్బంది పడటం ఇవన్నీ కూడా మనం చూసాం. కాబట్టి ఈ రోజు అంటే తర్వాత నుంచి కూడా అంటే ఈ రోజు చికిత్స జరిగింది కూడా ఆ రోజు ఆయన ఏదైతే ఇబ్బంది పడ్డారో దానికి అనేది కూడా కొంత వస్తున్నటువంటి వార్త. ఎస్, ఇక పవన్ కళ్యాణ్ ఆసుపత్రిలో చేరారు. అసలు పవన్ కళ్యాణ్కు ఏమైంది? జనసేన నేతలు కార్యకర్తల అభిమానుల్లో మెగా అభిమానుల్లో కూడా ఒకటే ఆందోళన. ఆయన అనారోగ్యానికి గురి కావడం, హాస్పిటల్కి తీసుకువెళ్ళడం, ఇమీడియట్గా కూడా వైద్యులు సర్జరీకి ప్రిఫర్ చేయటం, మీరు సర్జరీ చేయించుకోవాలి అనేటువంటి
మాట హుటాహుటిన చెప్పడంతో ఇమ్మీడియట్గా సర్జరీ చేయించుకోవడం. ఇప్పుడు వరకైతే ఆరోగ్యం బాగానే ఉందని డాక్టర్లు చెప్తున్నప్పటికీ కోలుకోవడానికి, తిరిగి ఆయన మామూలు మనిషి అవ్వడానికి ఒక 7 నుంచి ఒక 10 రోజుల పాటు పట్టే సమయం ఉంది అని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇమ్మీడియట్గా హాస్పిటల్కి వెళ్ళడం ఏంటి, దీనికి సంబంధించి ఆయనకు సర్జరీని ప్రిఫర్ చేయడం ఏంటి అనేదే అభిమానుల్లో ఉన్నటువంటి పరిస్థితి. ప్రభుత్వం నుంచి ఎందుకు ఒక ప్రకటన ఈ అంశానికి సంబంధించి రాలేదు? గతంలో కూడా పవన్ కళ్యాణ్ కొన్ని అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడినటువంటి పరిస్థితి అయితే ఉంది. నేరుగా చంద్రబాబు కూడా ఆయన ఇంటికి వెళ్ళి పవన్ కళ్యాణ్ని పరామర్శించినటువంటి పరిస్థితి కూడా ఉంది. అసలు పవన్ కళ్యాణ్కి ఏమైందనేటువంటి ఆందోళనకు సంబంధించి ప్రభుత్వం ఒక క్లారిటీ ఇస్తే బాగుంటుందనేటువంటి మాట. శుక్రవారం తీవ్ర అస్వస్థతకు పవన్ కళ్యాణ్ గురైనట్లు, అలాగే వెనువెంటనే ఆసుపత్రికి తరలించారు అధికారులు. వైద్యుల సూచనలతో పవన్కు శస్త్రచికిత్స చెయ్యాలి అని కన్ఫర్మ్ చేయగానే ఇమీడియట్గా కూడా శస్త్రచికిత్స జరిగినట్లుగా తెలుస్తోంది. కొన్ని నెలలుగా అనారోగ్యంతో ఆయన ఇబ్బందులు పడుతున్నారనేటువంటి వార్త కూడా పవన్ కళ్యాణ్ అభిమానుల్లో ఒకంత ఆందోళనకు కారణమైంది.